వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దివ్యాంగుల సాధికారత ఫోరం డిఇఎఫ్ విజయవంతంగా ఆడవారి హక్కులు, సమానత్వం, సాధికారత అవగాహన సదస్సు. దివ్యాంగుల సాధికారత ఫోరం డిఇఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని కర్నూలు నగరంలోని స్థానిక గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బిసి నాగరాజు ఆధ్వర్యంలో దివ్యాంగులు సమైక్యంగా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఇఎఫ్ గౌరవ అధ్యక్షుడు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, విశిష్ట తిప్పన్న, ఏబిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దివ్యాంగులు అలరించారు. అనంతరం బిఇఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బిసి నాగరాజు మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారతలో భాగమైన 2016 దివ్యాంగుల హక్కుల చట్టం సంపూర్ణంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన దివ్యాంగుల దరికి 35 కేజీల అంత్యోదయ రేషన్ కార్డులు అందించాలని, వివాహంతో సంబంధం లేకుండా అర్హులైన దివ్యాంగులందరికీ 2 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని అన్నారు. అర్హులైన దివ్యాంగులకు మోటారైజ్డ్ స్కూటర్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పన, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, సంక్షేమ పథకాలు అమలులో 5% నిధులు కేటాయింపు ఖచ్చితంగా అమలు అయ్యేలా ప్రభుత్వం పెద్ద చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్, ట్రెజరర్ జి ఆదిశేషయ్య, ఉపాధ్యక్షుడు బంకు శ్రీరాములు, జాయింట్ సెక్రటరీ ఈ బాల కుల్లాయమ్మ, సలహాదారులు వి రామకిషోర్, బి రామాంజనేయులు మరియు ఉప్పర వీరేష్, ఎం వీరేష్, గోనె రాములమ్మ, టి మల్లేష్ బాబు, వీరితో పాటు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది దివ్యాంగులు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా రాబోయే దినాల్లో ఈ దివ్యాంగులకు కావాల్సినటువంటి సాధికారత విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిగా ఉంటాము, రాబోయే సాధించుకునే వారిగా ఉంటాము. ఇంకా మేము పెట్టబోయే అజెండాలో కూడా ప్రభుత్వం ఒప్పుకునేలాగా మేమందరం ప్రయత్నం చేస్తాము. ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్నటువంటి సహకారాన్ని అభినందిస్తూ నా తోటి ప్రతి ఒక్క అన్నదమ్ములకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాను. ఈ డిఇఎఫ్ అంటే మన యొక్క దివ్యాంగుల సాధికారిత ఫోరం ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి నాతోటి మన యొక్క దివ్యాంగ సోదర సోదరీమణులకు, అదేవిధంగా అతీరత మహారథులు ఇక్కడ స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క రాష్ట్ర మరి గౌరవ అధ్యక్షుడు శ్రీ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్ గారికి, అదేవిధంగా సేక్రెడ్ సంస్థకు సంబంధించినటువంటి డైరెక్టర్ మా యొక్క గౌరవ మా యొక్క సంస్థకు కూడా సలహాదారైనటువంటి సార్ యొక్క తిప్పన్ సార్ గారికి, అదేవిధంగా పత్రికా నుంచి జిల్లా అధ్యక్షుడైనటువంటి ఇక్కడ ఇచ్చేసినటువంటి నారాజ్ గౌడ్ గారికి అయితేనేమి, అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ మా సార్ ఇక్కడ ఇచ్చేసినటువంటి కృష్ణ సార్కి అందరికి కూడా హృదయపూర్వక డిఇఎఫ్ ఆవిర్భావ సభ శుభాకాంక్షలు. ఇక్కడ ముఖ్యంగా డిఇఎఫ్ అనేది కేవలం వికలాంగుల సాధికారిత అంటే వాళ్ళ యొక్క సంక్షేమం, అభివృద్ధి, సామాజిక హక్కులు, సామాజిక రిజర్వేషన్ల సాధన దిశగా ఏర్పడిందే డిఇఎఫ్. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం కానీ అనైతికం కానీ ఏమీ ఉండవు. రాబోయే రోజుల్లో డిఇఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మన యొక్క డిఇఎఫ్ని ఆవిర్భవించి అంటే అన్ని స్థాయిల్లోన గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి బలోపేతం చేస్తూ మన యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ పథకాల సాధనలో అటు రాజకీయానికి సంబంధించినటువంటి ప్రతినిధులకి, ప్రభుత్వానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచల్ల గుండారం గ్రామంలో కప్పతల్లి ఆట వర్షాలు కురవాలని, పాడి పంటలు చల్లగా ఉండాలని, గొడ్డు గోద ఆయురారోగ్యాలతో ఉండాలని కప్పతల్లి ఆటను ఈ రోజు ఆడటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కప్పతల్లి ఆటను ఆడడం జరిగింది. గత 100 సంవత్సరాలుగా ఆడుతున్నట్లు
వంటి కప్పతల్లి ఆటను ఆడడం ద్వారా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు నష్టపోకుండా సుఖ సంతోషాలతో ఉండాలని కప్పతల్లి ఆటను రాచర్ల గుండారం గ్రామంలోని ఈ రోజు పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఆడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జజ్జరి మల్లయ్య మరియు ఉప సర్పంచ్ సిద్ధాల బాలయ్య మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కప్పతల్లి ఆట నిర్వహించడం జరిగింది. వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి బాగా వర్షాలు కురిసి పాడి పంట గోద గొడ్డు పిల్ల పాప చల్లగా ఉండాలని వానదేవతకు పూజలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లి ఆటను నిర్వహించారు. గుద్దుకుంటా నాగళ్ళకు వేణోళ్ళు నవ్వుకుంటా కోటకు వేణోళ్ళు మొత్తుకుంటా మేము చిన్న కూడా ఇట్లా కప్పతల్లి ఆడుకొని మేము హనుమాన్లకు పెండగొట్టి బండల మీద పోయి అంబలు తాగితే మాకు వర్షం కొట్టింది. ఆనాటి నుంచి కూడా ఇవాళ దాకా కూడా అదే మాదిరిగా మా పిల్లలు పట్టుకొని మేము చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. కొట్టాలని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓ మేము కొన్ని నేను 80 సంవత్సరాలు ఉన్నా నేను. అప్పటి నుంచి చేస్తున్నాం. అంతకుముందు మా తాతలు కూడా చేసారు. మా తాతలను వాళ్ళని బట్టి వారి దాకా మేము చేస్తున్నాం. నా పేరు మల్లయ్య, మాది సర్పంచ్ జజ్జరి మల్లయ్య. గుండారం గ్రామంలో చుట్టుపక్కల వర్షం పడుతుంది. గుండారం గ్రామంలో వర్షం పడతలేదని వెనుకటి పెదవనసులు ఆనవాయితీ ప్రకారంగా కప్పతల్లి ఆట ఆడడం వలన మనకు వర్షాలు పడతాయని పెదవనసులు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా ఈరోజు మా గ్రామ ప్రజలమందరూ ఏకమై గుండారం గ్రామం కే సముద్రం మున్సిపాలిటీ పరిధిలో రైతు వేదిక నందు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి డాక్టర్ బూక్య మురళీ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలోనే రేషన్ కార్డుల కళ సాకారం అయ్యిందని అన్నారు. కే సముద్రం మండలంలో 4,839 మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, 51,893 మంది కొత్త సభ్యులు చేర్పులు జరిగాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, కేసముద్రం ఎంఆర్ఓ వివేక్, ఎంపీడీఓ క్రాంతి, ఏపీఎం రాజీవ్, ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ రావుల మురళి, డీసీసీ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ బండారి వెంకన్న, జిల్లా నాయకులు, మండల నాయకులు, యూత్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకు కొత్త కోడలు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా తల్లిదండ్రుల దగ్గర ఎక్కడైతే ఆమె రేషన్ కార్డులో ఆమె పేరుందో అక్కడ క్యాన్సిల్ అయ్యి మనకు అత్తగారింట్లో ఆ రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు జమ అవుతాయి. గతంలో ఇది చాలా పెద్ద ప్రక్రియ ఉండేది. వాస్తవానికి ఎప్పుడు ఎవరికి ఒక్కరికన్నా లోపల యాడ్ చేయాలంటే మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఇచ్చినప్పుడే ఆ ప్రక్రియ మళ్ళీ మొదలయ్యేది. అలా కాకుండా చాలా నూతన ఒరవడితోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసి తిరుపతి జిల్లా తడ మండలంలో కొండూరు పంచాయతీలో గల జగత్ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని కూల్చివేయడం అమానుషం. పవిత్ర అమ్మవారి ఆలయాల మీద ఇలాంటి దాడులు జరగడం పదే పదే తిరుపతి జిల్లాలోని మరీ విడ్డూరంగా ఉంది. ఇదే తరహాలో ఆలయాలను కూల్చివేస్తూ వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అమ్మవారి ఆలయాలు ఉన్నట్టు
మనం మన పిల్లలకి చెప్పలేని పరిస్థితి. ఈ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి దాడులు మరెక్కడా జరగకుండా మన హిందూ సాంప్రదాయ ఆలయాలని ఎక్కడ ధ్వంసం చేశారో అక్కడే పునర్నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. మందసలో పశు మాంసం పూడ్చివేత. శ్రీకాకుళం జిల్లా మందస హైవేలో ఇటీవల వాహన తనిఖీల్లో పట్టుబడిన 5 టన్నుల పశు మాంసాన్ని పూడ్చిపెట్టారు. కటక్ నుంచి విశాఖకు వెళ్తున్న కంటైనర్ లో 5 టన్నుల పశు మాంసాన్ని గుర్తించి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు డ్రైవర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సోంపేట కోర్టు మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు సీజ్ చేసిన పశు మాంసాన్ని మందసలో పూడ్చిపెట్టినట్లు ఎస్ఐ కె కృష్ణప్రసాద్ వెల్లడించారు. విజయవంతంగా ఆడవారి హక్కులు, సమానత్వం, సాధికారత అవగాహన సదస్సు అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు 2025ను పురస్కరించుకుని దూపాలపాడులో ఉన్న అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలపై నేరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మరియు కార్పొరేటర్ కైప పద్మలత రెడ్డి, జిఆర్ఓ వెంకట నారాయణమ్మ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడానికి అందరం కలిసి నడుద్దాం, ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి బాటలు వేద్దాం, పుస్తకాలు మోసే వయసులో పుస్తెలు భారం పిల్లలకు వద్దని వారు తెలిపారు. అలాగే ఎవరు ముట్టుకోకూడని శరీర భాగాలు ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే గట్టిగా అరవాలి, వద్దు లేదు అని చెప్పి దూరంగా జరిగిన సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని, తక్షణం ఈ విషయాన్ని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పి వారిపై ఫిర్యాదు కూడా చేయాలని సూచించారు. పిల్లలను దత్తత తీసుకోదలిచిన తల్లిదండ్రులు చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని, అలా కాకుండా మీరే ఇతర పద్ధతుల్లో పిల్లలను దత్తత తీసుకుంటే చట్టరీత్యా నేరం అవుతుందని, శిక్షకు కూడా గురవుతారని వారన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరంలో నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, పెళ్లికి ముందు వయసు ధృవీకరణ పత్రాలు విధిగా చూడాలని, పెళ్లి తర్వాత తప్పనిసరిగా వివాహ నమోదు చట్టం 2002 ప్రకారం ఆ వివాహాన్ని నమోదు చేయాలని వారు సూచించారు. బాల్య వివాహాలు చేసిన, ప్రోత్సహించిన బాల్య వివాహ నిరోధక చట్టం 2006 సెక్షన్ 9, 10, 11 మరియు 13, 10 ప్రకారం 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానాతో పాటు వారికి బెయిల్ కూడా లభించదని తెలిపారు.
నేతాజీ నగర్ కాలనీలో శ్రీ 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 భగవత్ రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవారి ఓడిబియ్యం అన్న ప్రసాదం ఘనంగా నిర్వహించాం. ఆలయ కమిటీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. నేతాజీ నగర్ కాలనీలో శ్రీ 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 భగవత్ రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవారి ఓడిబియ్యం అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా శ్రీ భగవత్ రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన ఓడిబియ్యం ప్రసాదం నైవేద్యం అన్నప్రసాద కార్యక్రమం వండి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి తదుపరి భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, సాయి ఫోటో స్టూడియో వెంకటేష్ ముదిరాజ్, బేరి చంద్రశేఖర్ యాదవ్, తెలుగు సుభాష్ ముదిరాజ్, జై మాతా కిరాణా షాప్ ప్రొపరేటర్ శంకర్ మార్వాడి, హోటల్ వేలు, ఎన్ఎన్ రెడ్డి టెక్స్టైల్ బొటిక్ మెన్స్ షాప్ ప్రొపరేటర్ కుషన్ రెడ్డి, మౌలానా రవి నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, సత్యమ్మ, మణిమేఘల, జయరెడ్డి, అంజిరెడ్డి, రాధారాణిరెడ్డి, చిట్టెమల్లాల్ రెడ్డి, పుష్పారెడ్డి, చంద్రకళ, ప్రసాద్, చారిరాణి, యూత్ ప్రెసిడెంట్ డీజే పవన్, అశోక్, శ్రీ 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 రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలి, సకాలంలో వర్షాలు పడి రైతన్నలు బాగుండాలి, పాడి పంటలు బాగా పండాలి అని వేడుకున్నారు బేరి రామచందర్ యాదవ్. అడల్సెంట్ ఏజ్ అప్పటి నుంచి మేడం వాళ్ళు చెప్పారు కదా కిషోర దశ అని. ఈ ఏజ్ లో అసలు ఎటువంటి డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉండదు. మీకు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ అయిపోయి ఒక మంచి జాబ్ ఒక 3-4 years చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. అది మీకు మంచి భవిష్యత్తులో చేసుకునే సెలెక్షన్ మీరు కరెక్ట్ రైట్ డెసిషన్. అది అలాంటి అందుకనే ఇంతమంది ఇవన్నీ చెప్తున్నారు. ఇలా నిన్న గండికోట విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళి గండికోటలో ఒక లవ్ విషయంలో వెళ్ళింటే వాళ్ళ అమ్మ సొంత తల్లే పరువు తీస్తుందని వాళ్ళ అన్నలతో చంపించింది. అట్లాంటి ఘోరమైన పరువు హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద, అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళా కమిషన్ బాధ్యతల్లో భాగంగా ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలకి ఏదైతే వాళ్ళ భద్రత గురించి ప్రభుత్వం ఏ పనులు చేస్తుందో, అలాగే 1 stop సెంటర్స్ కానివ్వండి, మహిళా పోలీస్ స్టేషన్లు కానివ్వండి, లేకపోతే మహిళా కమిషన్ చేసే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. దాంట్లో భాగంగా పొద్దున నంద్యాల వెళ్ళి అక్కడ ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ కానీ మెప్మా గ్రూప్స్, SHG గ్రూప్స్కి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో దాదాపు ఇట్స్ విమెన్ ఇంజనీరింగ్ కాలేజ్, అశోక ఇంజనీరింగ్ కాలేజ్లో దాదాపు ఒక 300-400 గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కేవలం కమిషన్ నుంచే కాదు, ఎవరైతే 1 stop సెంటర్స్లో ఉన్న స్టాఫ్ ఉంటారో, అలాగే మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎలా ఆడపిల్లలు ఎలా ఉండాలి అంటే వాళ్ళని వాళ్ళు విక్టిమ్స్గా అవ్వకుండా ఎలా చూసుకోవాలని, లేకపోతే మహిళా పోలీస్ స్టేషన్స్ క్రియేట్ చేయటము. సో అందుబాటులో 24/7 ఆడపిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అవైలబుల్గా ఉంటారు. ఇన్ని చేసినా కూడా ఆడపిల్లలకు కూడా వాళ్ళు ఎలా మెలగాలి, ఎవరు ట్రాప్లో పడకూడదు, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. సో వాటన్నిటి నుంచి తప్పించుకుని విక్టిమ్స్ అవ్వకుండా ఎలా ఉండాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఈరోజు వచ్చాము. సో హోప్ఫుల్లీ కంపేర్ టు ఏదైతే పోలీస్ గణాంకాలు ఇచ్చారో 2021-22కి అప్పటికి ఇప్పుడు 24-25కి కంపేర్ చేసిన ఆల్మోస్ట్ దాదాపు క్రైమ్ రేట్ అయితే తగ్గింది. సో డెఫినెట్లీ ఆ విధంగా అడుగులు కూడా వేస్తాయి. ఎందుకంటే మోస్ట్లీ క్రైమ్ రేట్ పెరగడానికి ఒక కారణం వచ్చి బ్యాడ్ హ్యాబిట్స్, గంజాయి కానీ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఎక్కువ క్రైమ్ రేట్స్ ఆడపిల్లల మీద జరుగుతూ ఉంటాయి. సో ఆ గంజాయి కూడా ఏదైతే ప్రభుత్వం ఫామ్ అవగానే దాన్ని అరికట్టడం మొదలుపెట్టింది. దాదాపు ఇక్కడెక్కడ కూడా లీగల్ థింగ్స్ కానీ ఎక్కడ కూడా లేవు. సో దానివల్ల కూడా ఇండైరెక్ట్లీ క్రైమ్ రిలేటెడ్ ఏదైతే విమెన్ మీద ఉందో అది కూడా తగ్గింది. సో దానికి మైనర్స్కి, మహిళలకు సంబంధించి ఎంతైతే మేము చేయగలం అంత చేయడానికి వీఆర్ రెడీ. ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా అని చెప్తూ ఉంటే స్లోగా చేంజ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.